హగ్ చేసుకుంటున్న మణికంఠ. తాజాగా మణికంఠ యష్మిని వెనక నుంచి వచ్చి హగ్ చేసుకుంటాడు. దీంతో యష్మి నాకు కంఫర్టబుల్ గా లేదు వదిలే అని చెప్తుంది. మణికంఠ వెళ్ళిపోయాక నా వల్ల కావట్లేదు అంటూ ఏడ్చింది యష్మి. సో ఇప్పుడు మనం బిగ్ బాస్ దగ్గరికి బిగ్ బాస్ విషయం మాట్లాడుకుంటే ఇప్పుడు మనం బిగ్ బాస్ గురించి మాట్లాడుకుంటే సో బిగ్ బాస్ ఏంది అసలు మణికంఠ అసలు హగ్గులు అది ఇది అని హగ్గు కిస్సు ఏదేదో మాట్లాడుకుంటా హగ్గులు అందరి దగ్గరికి వెళ్తుండో హగ్గులు తీసుకుంటున్నాడు అసలు బిగ్ బాస్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు వాడి హగ్గుకు రీజన్ చెప్తా విని ఏం లేదు. నామినేషన్ చేశాడు యష్మిని. అదే యష్మిని మన సోనియా కూడా నామినేట్ చేసింది. సో విషయానికి వస్తే నామినేషన్ తర్వాత సోనియా వెళ్ళి హక్ చేసుకుంది. హక్ చేసుకొని ఏం చేసింది, నామినేషన్ ఏరా ఇదే మనసులో పెట్టుకోకు అంటే ఏం లేదు అనుకుంటే సరే అని చెప్పి ధైర్యం చెప్పి వెళ్ళింది. వీడు చూశాడు అది ఇదేదో భలే ఉంది అని చెప్పి వీడు కూడా వెళ్ళి నామినేషన్ ఏరా మనసులో అతలబా అని చెప్పేసి ఆవిడ అంటూనే ఉంది. డిస్కంఫర్ట్ ఫీల్ అవుతానే ఉంది. అయినా సరే బెడ్ మీద ఉంటే బెడ్ మీద, బాత్రూమ్ ఉంటే బాత్రూంలో, కిచెన్లో ఉంటే కిచెన్లోంచి మీద పడతానే ఉన్నాడు. మన పర్మిషన్ లేకుండా అవతలోడు మన మీద చెయ్యేసిన ఒక లైఫ్ ఆఫ్ చిరాకు వస్తుంది. కానీ వాడేంటో ఆ పిల్ల మీద అలా పడ్డాడు. సరే వదిలేద్దాం. అదే మనకంటే కొంచెం మళ్ళీ మాట్లాడుకుంటే టాస్క్లో ఆయన ఎవరు మన నిఖిల్ ఎగ్ టాస్క్లో అటు తోసేస్తే సరే బక్క ప్రాణి కాబట్టి కొంచెం ఫోర్స్గా అలా పడ్డాడు. ఏదో కొంచెం తలిగినట్టు అంటే కొంచెం అనిపించింది భలే నీట్గా పడ్డాను నేను అని. అరే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఏదైనా డ్రామా క్రియేట్ చేయొచ్చు కదా అని చెప్పి కాసేపు కోమాలోకి వెళ్ళిపోయినట్టు చేశాను. బిగ్ బాస్ నాకు గలంగా చాలా గట్టిగా తగిలింది, నేను ఇప్పుడు కోమాలోకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ సీజన్ 11లో కానీ 12లో కానీ కళ్ళు తెరుస్తాను, అప్పటిదాకా నేను ఇక్కడే ఉంచండి అన్నట్టుగా చెప్పుకొచ్చాను. ఒరే ఏమైందో నీకు నేను చూస్తారా రా డాక్టర్ రూమ్కి అని బిగ్ బాస్ పిలిస్తే అనుకుంటూ వెళ్ళాడు, అనుకుంటూ వచ్చాడు. ఓకే నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇష్యూలో లోపలికి వెళ్ళి అద్దం దగ్గర కలిసి నేను ఈ షో గెలవాలి, గెలిస్తేనే నా కూతురు నా పిల్లలు నా దగ్గరకు వస్తుంది. నువ్వు ఎప్పుడైతే నాగార్జున షో విన్నర్ మణికంఠ అనగానే గడని కూడా పరిగెత్తుకుంటూ వచ్చేది మణికంఠ అని వాళ్ళ ఆవిడ వచ్చేస్తుంది, డాడీ అని పిల్ల వచ్చేస్తుంది స్టేజ్ మీదకి. చెప్పింది అలా ఉంది. సీరియస్లీ ఎలా అవుతుంది అబ్బా అలా? వాళ్ళు నువ్వు ఎప్పుడు గెలుస్తావు ఎదురు చూస్తున్నారంట వాళ్ళు. నాకు గెలిచిన వెంటనే చేస్తారు వాళ్ళే అలా పరిగెత్తుకుంటా అనుకున్న స్టూడియోకి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటి, నిఖిల్ ఈ మధ్య నువ్వు చేసేది నాకు ఏమీ నచ్చట్లేదురా, అసలు నన్ను ఎందుకు ఇంత బాధ పెడుతున్నావు అని చెప్పి ప్రోమో ఏడ్చి మళ్ళీ కౌగలించుకున్నాడు. అమ్మో నీకు దండం, ఈయనకి తల్లి శవంతోనే జోకులు వేస్తున్నాడు. ఆయనకి ఎన్ని ఎమోషన్లు వచ్చినా వేస్టే. యాక్చువల్గా చెప్పండి ఇలాంటి వాళ్ళని చాలా దూరంగా పెట్టాలి. సరే ఏదో రకంగా గేమ్ అయితే ఆడుతున్నాడు, ఎలాగ పెడుతున్నాడు. నిన్న నాకు బొల్లు మండింది, లైక్ మన విష్ణుప్రియ అండ్ ఆ పిల్ల దోశల టాస్క్లో ఆమె ఈమెనేదో అనింది, ఈమె కూడా ఆమెనేదో అనింది. మధ్యలో నువ్వు ఎవడివి కొట్టావు? సీరియస్లీ చెప్పాలంటే విష్ణు మీద ఈమెకి ఎందుకు కోపం వచ్చిందో చెప్తా. రావడమే నాకు దోశ అయ్యి నేను కూడా తింటాను ఆమె కొంచెం నవ్వుతూ పలకరించినా నవ్వకపోయినా అక్కడ ఉన్నా నష్టమేం లేదు. మొన్న ఎగ్గు టాస్క్లో నన్ను నామినేట్ చేసావుగా అనుకుంటూ వచ్చింది. ఈమెంట్రా బాబు ఈ టైంకి వచ్చింది, ఆల్రెడీ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆమె దోశలు వేసేది, మణికంఠ నేను అందరికంటే ముందే వచ్చానని చెప్పా ఆమెకి అని వేసేసింది. నువ్వు అన్నదానికే అది రియాక్షన్, అది అంతే. యాక్చువల్గా చెప్పాలంటే దాన్ని పట్టుకొని నువ్వు వెళ్ళి కింద పడి మీద పడి గుండెలు బాదుకుంటూ ఏడ్చేస్తున్నావు. అసలు ఏదో జరిగిపోయింది, కిచెన్లోకి వెళ్ళగా నా మొహం తీసి స్టవ్ మీద పెట్టి దోశ పిండి నా మొహం మీద వేసింది అనే లెవెల్లో ఏడ్చేసావు. అక్కడికి వెళ్ళి నువ్వు ఏడ్చుకుంటూ వెళ్ళినా మిగతా క్యారెక్టర్లు చూసాయి. వాళ్ళకేమో పాపం పొద్దున్న నుంచి ఫుటేజ్ లేదు. అట్లీస్ట్ నీ చుట్టుపక్కలన్నా చేరితేనన్నా కాసేపు కవర్ అవుతామని వచ్చి గబగబ నీ చుట్టూ చేరిపోయారు. ఏమైంది ఏమీ లేదు నేను చెప్తాను అని ఈయన. చెప్పురా బాబు ఏం జరిగింది అంటే ఏమీ లేదు, విష్ణు జస్ట్ అట్లా వచ్చి అట్లా కూర్చుంది అంతే, ఇది వేడి నీళ్ళు తీసి మొహానికి కేసు కొట్టింది అనే రేంజ్లో చెప్పాడు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరిగిందో వాళ్ళకు క్లారిటీ ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. తర్వాత ఈ పిల్ల వచ్చి మళ్ళీ చెప్పింది, ఒరే మణికంఠ నీ వల్లే ఈ గొడవ చాలా చండాలమైన స్థాయికి వెళ్ళింది, ఇంకెప్పుడు నా దగ్గర రాకు అనింది. అండ్ వీడి గురించి మళ్ళీ మాట్లాడుకుంటే నామినేషన్స్ గురించి ఇది గుర్తొచ్చింది నాకు మళ్ళీ. ఫస్ట్ వీక్ రాగానే విష్ణుప్రియతో తిరిగావు 3 రోజులు. తిరిగి ఆమె ఏం చేస్తుంది, ఎక్కడ చెప్పులు ఇప్పుతుంది, ఎప్పుడు నీళ్ళు తాగుతుంది, ఎప్పుడు బొట్టు పెట్టుకుంటుంది చూసి రాసుకొని నా నామినేషన్ పాయింట్లు ఇవి, నిన్ను నామినేట్ చేస్తున్నా అన్నావు. ఒరే నాతో ఇందుకురా నువ్వు తిరిగింది అని ఆమెకి షాక్. 5 రోజులు ఆ పిల్లతో తిరిగి ఆమె ఏమేం చేసింది దాన్ని మళ్ళీ రాసుకొని నామినేట్ చేశాడు. ఒరే కాదురా అవేవో సరే ఆ బాటిల్ ఇక్కడ పెట్టా, ఇటు పెడితే బాగుండని నీకు అనిపించింది, నన్ను నామినేట్ చేసే కంటే ముందు
ఆ బాటిల్ తీసి ఇటు పెట్టాను, నాకు ఫ్రెండ్లీగా చెప్పొచ్చు కదా. నో నేను అలా చెప్పను, అది అదే ఇది వేరు అది వేరు అని ఏదో చెప్పుకొచ్చాడు. ఇంకా నీచమైన ఇదేంటంటే వీడి విషయంలో ఆదిత్య ఓం మొన్న లాలీపాప్ టాస్క్లో ఈయనకేమో ఆల్రెడీ నీకు ఎప్పుడో మీ మమ్మీతో పాటు స్వెటర్ నాగార్జున సార్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అక్కడ ఒక మెత్తటి వెచ్చని పింక్ టర్కీ టవల్ లాగా అదేదో ఒక షాల్వా వచ్చింది, మా తాత ఇట్లా ఇచ్చాడు నాకు అని చెప్పారు. సరే బాగానే ఉంది, అది ఆల్రెడీ నీకు స్వెటర్ ఉంది కాబట్టి ఆ మెత్తటి వెచ్చని పింక్ టర్కీ టవల్ లాంటి షాల్వా నీకొద్దు, అతనికి కావాల్సింది అతనికి ఇచ్చేస్తామని చెప్పి అందరూ అతను లాలీపాప్లు ఇస్తే ఆ ఓం వచ్చి ఏమన్నాడంటే, నేను మణికంఠ అంటే ఒక ఎమోషను, ఎందుకో తెలుసా మీ అందరికీ నా పెద్ద కొడుకు ఫోటో చూపించలేదు, చూస్తే మీకే అర్థమవుతుంది అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ పెద్ద కొడుకుని వీళ్ళలో చూసుకుంటున్నాడు ఓ తండ్రిలాగా. అందుకు అదొకటి అర్థమైంది. మొన్న నామినేషన్ మణికంఠ వచ్చిన రోజు నుంచి నేను ఇలా చూసుకుంటున్నాను, నువ్వు డల్గా ఉంటే వీళ్ళందరితో నేనే నిన్ను ఇది చేశా, వీళ్ళెవరు నీతో మాట్లాడకపోతే నేనే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పాపం వాడితో మాట్లాడండి అని చెప్పా, నేను నీకోసం అది చేశా ఇది చేశా ఇన్ని చేశా, కానీ ఒక విషయంలో నాకు నువ్వు నచ్చలేదురా అదేదేదేదో అదొక్కటి మార్చుకో ప్లీజ్ అని చెప్పాడు. ఓకే థ్యాంక్స్ అండి మార్చుకుంటా, లేకపోతే అయ్యో లేదండి పొరపాటు సంథింగ్ చెప్పు, నా వెనకాల తిరగమని నిన్ను అడిగానా, నాకు సపోర్ట్ చేయమని నిన్ను అడిగానా, నేను డల్లుగా ఉన్నాను నన్ను పైకెత్తమని నిన్ను అడిగానా, నువ్వెవడరా నాతో తిరగడానికి అని అన్నాడు మొహం మీదే. ఎట్లా ఉందంటే ఇప్పుడు పేరెంట్స్ వచ్చి ఎరా నిన్ను కానీ పెంచి పెద్ద చేస్తే నువ్వేంటి ఇలా తయారయ్యావని మమ్మో డాడీ అడిగితే నన్ను కనమని నిన్ను అడిగానా అంటే ఎలా ఉంటుంది బేసికల్లీ ఆ టైప్ ఆఫ్ ఆన్సర్ ఇచ్చాడు. కాదు అది ఎంత నీచంగా ఉందంటే మనిషి మీద అసహ్యం వేసింది. కానీ మనిషి కరెక్ట్ ప్లాన్తో వచ్చినట్టు మీకు అనిపిస్తుందా? లేదు, బయట ఏదో చిన్న పిఆర్తో వచ్చాడు, అది కూడా కనుక్కున్నాం మేము. మన ఇబ్రహీంపట్నం అండ్ గండిపేట సైడ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే వాళ్ళకి హాట్స్టార్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇచ్చి నాకు ఓట్లు వేయండి అని చెప్పుకొని వచ్చాడు అనమాట. 399 ఫర్ 3 months సబ్స్క్రిప్షన్. ఓకే, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ గండిపేట ఇబ్రహీంపట్నం అవి ఉంటాయి కదా, ఎంతమంది పిల్లలు అక్కడ ఒక 11 నుంచి 16 వరకు ఇంజనీరింగ్ కాలేజీలు తిరిగి వాళ్ళందరికీ ఫ్రీ సబ్స్క్రిప్షన్, దానికి బాటర్ సిస్టమ్, మణికంఠకి ఓట్లు. వాళ్ళు నిజంగా వేస్తారో లేదో వాళ్ళ విఘ్నత కొదలు. ఇప్పుడు మన ఎలక్షన్లో కూడా అంతే కదా, నీకు 5,000 ఇచ్చేసి వస్తాడు, నువ్వు రేపు నాకే వేస్తావా వాడికి ఎవరికి వేస్తావా. నేను ఒక విషయం చెప్తా, అంటే మీరు కూడా మాట్లాడచ్చు దీనిపైన. సో ఫస్ట్ అంటే మా అమ్మ చనిపోతే నేను కట్ట తెచ్చి చేసా అన్నాడు. దాని తర్వాత మళ్ళీ ఒక ఇష్యూలో బేబక్క ఉన్నప్పుడే, బేబక్క మన నిఖిల్ ఈయన ఉన్నప్పుడు ఇది నువ్వు నీ దగ్గర పెట్టుకుంటే నా కుటుంబ బాధ్యతలు వద్దు అన్నాడు. అదే అతనే మళ్ళీ నాకు పిల్లలు కావాలి, భార్య కావాలి, మా అత్త మామలు కావాలి ఇవన్నాడు. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఆ కట్టే తెచ్చుకొచ్చింది కూడా చెప్పనా, వాళ్ళ చెల్లి చూపించింది ఫొటోస్, వాళ్ళ అమ్మ అంత్యక్రియలు చాలా బాగా జరిగాయి, వాళ్ళ హస్బెండ్ దగ్గరుండి చేయించారు, అందరూ ఉన్నారు అక్కడ. వీడేమో నేనే ఎత్తుకొని అటు వర్షం పడుతుంటే అటు ఇటు తిరుక్కుంటూ వెళ్ళానని చెప్పేసి చెప్పాడు. ఏం జరగల అక్కడ. అంటే జనాలను సింపతిగా పడేద్దామని అన్నీ అబద్ధాలే. ఓ పైగా సింపతితో జనాలను అడుగుకుంటున్నాడు, ఈ ఓట్లేమో ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లలతో వేయించుకుంటున్నాడు. ఆల్రెడీ చాలామంది సబ్స్క్రిప్షన్ ఇచ్చేసి వచ్చాడు. ఓకే.